అన్నయ్య రా అన్నయ్య. రూపా వాళ్ళు ఎక్కడున్నారు తెలుసమ్మా? ముందు లోపలికి రా అన్నయ్య. ఆస్తులు పోతే మాత్రం అయిన వాళ్ళకు కూడా చెప్పకుండా ఎక్కడో బతకడం అర్థం లేదమ్మా. అసలు ఆ చంద్రానికి మతలేదు. ఒక్క మాట అడుగుతాను, చెప్తావన్నయ్య? కష్టాలతో కన్నీళ్ళతో ఉన్న రూపం చూసి నువ్వు తట్టుకోగలవా? చూసావా అన్నయ్య, ఆ మాట అంటేనే నువ్వు ఎలా అయిపోయావో. నేనేమైపోతే వాళ్ళకేట్లేమ్మా, కానీ అసలు మీకు కనపడకూడదని నిర్ణయం తీసుకుంది చంద్రం కాదు, మీ చెల్లెలు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం పెద్ద కష్టమే కాదు, ప్రయత్నిస్తే. చెత్తకారి అథవా కంత్రి అథవా పలుసుకుంటున్నారా? ఆట పట్టుకుంటే కడుపు నీకొక్కడికే కాదురా, చేపలు కూడా ఉంటుంది. నిన్నంతా ఫీడింగ్ లేదు, ఇవాళ ఎంతవరకు లేదు. ఇదివరకు అన్నం మీద కింద అడితే ఊరుకునేవాడు కాదు, ఇప్పుడు నోటికాడు కూడేదాన్ని ఎత్తన్నాడు. మనసాడి చెల్లెలతో వెళ్ళిపోయింది, మనిషి రాయిలే మిగిలిపోయాడు. మీకు కాళ్ళు అట్టుకుంటాను. రాత్రి మా ఆఖరి చెల్లెలకి పురిటి నొప్పులు వస్తే పట్నం తీసుకెళ్ళారంటే. పురుడు వచ్చేసిందిరా? రాలేదండి, 1-2 గంటలో వస్తుందని చెప్పారండి. దాన్ని ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేసి వచ్చావా? దాని మొగుడు కూడా ఊళ్ళో లేడు కదరా, లోడేసుకెళ్ళాడుగా. అవునండి. అంటే తెలిసి దానికి తోడు ఉండకుండా పెద్ద పొడిచే వాళ్ళ పనిలోకి వచ్చావా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? రాత్రికి వచ్చేస్తానయ్యా. బిడ్డని తల్లిని ఇంటికి చేర్చే వరకు మళ్ళీ నా కంటపడ్డావో పీక మీద కాలేసి తొక్కేస్తా. ఎలా? చిట్టిబాబు, కోడలు అబ్బాయి ఎక్కడున్నారో తెలిసిందా? ఎక్కడున్నారో తెలియదు కానీ క్షేమంగా మాత్రం ఉంటారులేండి. పదండి, మన ఇంటికి వెళ్దాం. వద్దులే బాబు, మేము రాము. అవును బాబు, మా పాదం మంచిది కాదు. పచ్చగా ఉన్న మీ జీవితాల్లోకి పాపిస్తాడు. మేము వచ్చాకగా ఇదంతా జరిగింది. జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి. అది కాదు బాబు, మాది కుక్క బతుకు. మళ్ళీ డబ్బు చూస్తే బుద్ధి మారచ్చు. వద్దులే బాబు, నువ్వు వెళ్ళు. అది కాదతయ్య, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికో చోటకి వెళ్తాం బాబు, కానీ చావం. ఇంత జరిగినా డబ్బంతా గట్టి మమ్మల్ని విడిపించేశావు. మళ్ళీ మాకు పునర్జన్మనిచ్చావు. 4 మెతుకులు ఎక్కడో సంపాదించుకోలేకపో. నువ్వు వెళ్ళు బాబు. ఏమండి ఏమండి, మీకు శుభవార్త. తినారి అమ్మ రూపా, బంగారం, ఎన్ని సంవత్సరాలైందమ్మా నిన్ను చూసి. అమ్మ రూపా, రూపా రామ్మా. నాకు తెలుసులే ఎక్కడున్నావో. రామ్మా, ఎక్కడున్నావమ్మా? తినారి, అరే తినారి, బంగారం ఏది? చిన్నారేది? ఏది మాస్టారు, చిన్నారెక్కడా? చిన్నారి ఎక్కడొచ్చిందండి? మరి శుభవార్తన్నా? అదే మీరు తండ్రి కాబోతున్నారు. ఇదా శుభవార్త? శుభవార్త శుభవార్త అంటే చిన్నారు వచ్చింది అనుకున్నాను. అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను. ఇదిగో అలా ఏడవద్దమ్మా, ఏడవద్దు. ఆడికి రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది. లేదు మౌయ్య, 4 సంవత్సరాలుగా ఆయనతో కాపురం చేస్తున్నా. ఆయనకి ఏది అయిష్టమో, ఏది శుభవార్తో తెలుసుకోలేని భార్యనని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అమ్మా ఊరుకోమ్మా. నేను వచ్చేసా. ఎవరు నువ్వు? జోక్ చేస్తున్నాడు. నేను బావా గోచిని. గోచియా గొట్టవా? నిన్నెక్కడ చూడలేదే. ఇది అన్యాయం జోగారా బావా, నన్ను అమ్మాయి కూడా చేసి మోసం చేస్తావా? నా కొట్టు ముందు అరిచి గోల్ చేస్తా ఉంటే మర్యాదగా ఉండదు. అదేనయ్యా, మా సీతయ్య బాబుకి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి డబ్బు గుంజావుగా. ఎవరో డబ్బు గుంజింది? అమ్మలారా, అయ్యల్లారా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, మీరే న్యాయం చెప్పండి. ఈ జోగారా గారి చెల్లెల్ని నేను విపరీతంగా ప్రేమించేశాను. ఈ చెల్లెల్నా?
అవును. నచ్చిందా? పిచ్చ పిచ్చగా నచ్చేసింది. పెళ్ళంటూ చేసుకుంటే వీడి చెల్లెలే చేసుకుంటారు. కట్నం కింద నా దగ్గర కట్టలు నొక్కేశాడు. వీడికి, వీడి నాన్నకి, వీడి అన్నకి, వీడి బావకి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారంటే అసలు నువ్వు ఎవడరా, నాకు సంబంధం లేదని మీరు చేసి గంటెత్తానండి. గంటకి ముద్దెట్టుకుంటారా? నా చెల్లెలకి పెళ్లి చేయనయ్యా, చేయనంతే. ఎందుకంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక నా చెల్లెలు నీకు నచ్చలేదని వదిలేసావనుకో, దాని బతికేమైపోతే నా బతికేమైపోతే. నా చెల్లెలు మన సొసలేస్తుంది, దీన్ని తట్టుకోలేక హార్ట్ వచ్చి చచ్చిపోతుంది. నీ చెల్లెలు నాకు నచ్చేసింది మొర్రో అంటే నువ్వు కుర్రో అంటావేట్రా బావో. నిజంగా నా చెల్లెలికి నచ్చిందా? గుండెలు మీద చేసుకుని చెప్పు. ప్రాణం కంటే ఎక్కువ నచ్చేసింది. దానికి అన్యాయం చెయ్యు కదా, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. అందరూ విన్నారు కదా, బాబాయ్ నువ్వు కూడా విన్నావు కదా. వీడికి నా చెల్లెలు విపరీతంగా నచ్చేసిందట. తాళి కట్టే ముందు ఏదైనా గొడవ చేస్తే ఆడి తిత్తి తీస్తాం, నీ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఆహా, ఈ మాటే కావాలి. ఈ ఊరి ప్రజల మీద నాకు విపరీతమైన గౌరవం ఉంది. నేను వెళ్ళి మా చెల్లిని తీసుకొస్తా. ఒరే ఎర్రికోసి, చెల్లెల్ని ఎప్పుడైనా చూసావంటరా? రోజు చూస్తూనే ఉన్నా. చూసి నిద్ర పోతున్నావురా బాబు? నిద్రపోకుండా చూస్తూనే ఉన్నా. బావా నా దేవి. ఈ గుండెనుకు ఎవర్రా బావా? ఇదే నా చెల్లెలు బావా. నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేశాననుకో, నీ పెళ్ళం అయిపోతుంది. నేను దీన్ని పెళ్లి చేసుకోను, శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా. ఇదే శ్రీదేవి బావా? అవునయ్యా, ఇదే చెల్లెలు శ్రీదేవి. అన్యాయం, మోసం, దగ్గర. ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి నాకు తెలియన్నాడు. ఇది సినిమా యాక్టర్ శ్రీదేవి. అదంతా నాకు అనవసరం. ఈ అమ్మాయిని ప్రేమించా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. విన్నారు కదా, నా బంగారు తల్లి, నా అందాల రాశి. మనసు కష్టపెడితే నేను తట్టుకోలేను, నీకు ముందే చెప్పాను. మరి అదిగా తాళి కట్టు. విన్నారు కదా, వీడు తాళి కట్టంటున్నాడు. మీ అందరి మాటలు నమ్మి నా చెల్లెల్ని పెళ్లి కూతురులో ముస్తాబు చేసి మరీ తీసుకొచ్చాడు 10 మందిలోకి. ఇప్పుడు వీడు తాళి కట్టంటున్నాడు. ఈ పెళ్లి మీరే చేయించండి. అయినా నా చెల్లెలకి ఏం తక్కువ. నలుపు నలుపు, కాకి నలుపు కాదా, పారు నలుపు కాదా, కోకిల నలుపు కాదా? అన్ని నలుపైనా సరే, ఈ ఊరంతా ఏకమైనా సరే, దీన్ని మాత్రం నేను చేసుకోను. ఈ ఊరి ఆడపిల్లకు అన్యాయం జరిగిపోతుంది చిట్టి బాబు. ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడని నా దగ్గర డబ్బులు కొట్టించాడు, బంగారం కొట్టించాడు. అన్న నాగార్జునని 2 లక్షలు కొట్టించాడు. నాన్న నాగేశ్వరరావుని 2 ఎకరాల పొలం డబ్బులు కొట్టించాడు. బావ పోనీకప్పు 2 లక్షల రూపాయలు కొట్టించాడు. ఆస్తంతా పోయినా పర్వాలేదు, ఇంత అందమైన పిల్ల పెళ్ళం అవుతుందని ఎన్నో కళ్ళలు కన్నాను. ఈ అమ్మాయితో పెళ్లి జరిపిస్తాడని ఈ గుండెనుగుని కట్టి పెట్టాడు. మా అమ్మమ్మ 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా అన్నయ్య. నీకు తెలియదే ఉంది, ఇలాంటి అనాకారి చెల్లెలు. ఇంకోసారి తోడబుట్టిన దాన్ని అనాకారి అన్నావో పేక మీద కాలేసి తొక్కేస్తా. నన్ను క్షమించు. చేసిన ఏదో పనికి నా కాళ్ళు కాదురా, నీ బావకాళ్ళు పట్టుకో. ఏడ్చాడే తప్ప ఎదురు తిరగకుండా తాళి కట్టాడు నీ చెల్లికి. జీవితాంతం సేవలు చేసుకుంటూ వాడి కాళ్ళ దగ్గర పడుండు. కనీసం మంచినీళ్ళైనా పడతాయి. నన్ను క్షమించు బావా. నన్ను కూడా క్షమించండి. ఈడెవడు? నేనే ఆ మాట అంది. చెట్టు బాబు వచ్చాడు. బయటిది ఏంటది? 6 ఎకరాల కొబ్బరి తోట తాలూకు పేపర్లు. నాకెందుకు? మీకు ఇచ్చిపోదామని. ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. లేవండి. నన్ను క్షమించాను ఒక మాటనే వరకు. లేవండి. క్షమించేంత తప్పు మీరేం చేశారు? తల్లిగా విద్యకు అన్యాయం చేశాను. అందుకే పిల్లలు లేకుండా నా బ్రతుకు గొడ్రాలి బ్రతుకైపోయింది. అమ్మాయి కడుపుతో ఉందని తెలిసింది. ఇంట్లో నా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. మేమింకా బతికే ఉన్నాం కదా. ఈ 4 రోజులు ఆ పిల్లకి సేవలు చేద్దాం అనిపిస్తోంది. అల్లుడు మా మీద నీకు ఇంకా కోపం పోలేదు కదూ? అల్లుడు కాదనకల్లుడు. ఇదిగో నువ్వు గానీ కాదన్నావంటే మేమిద్దరం ఆ గుడి సాక్షిగా చెరువులో పడతాం. అదే మాట్లాడే. సరే పదండి. మరి మేము వస్తే విద్య నేను మాట్లాడతానండి. అమ్మయ్యా,
మొత్తానికి ఇంట్లో దూరే దారి దొరికింది. ఏయ్ చిట్టిబాబు పెళ్ళాము నా కూతురు. నీకు ఎమోషన్ ఎక్కువైపోయి ఎక్కిళ్ళు వచ్చాయనుకో, అది మన ఇద్దరి పీక నొక్కేసి రోడ్డెక్కిచ్చేస్తది. మీరెన్నైనా చెప్పండి, వీళ్ళ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. తప్పు మాస్టారు, ఎంత చెడ్డ వాళ్ళు మీ అమ్మా నాన్నలు. కాబట్టి వద్దంటున్నానండి. అత్త మావలైతే ఎలాగో భరించేదాన్ని. వీళ్ళు మా వాళ్ళండి, వీళ్ళకి ఇంట్లో ఉంటే అర్హత లేదు. మాస్టారు కాస్త ఆలోచించు. నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ భయం కూడా ఉందండి. ఈ పాపించి కళ్ళు పుట్టబోయే నా బిడ్డ మీద పడితే నేను తట్టుకోలేనండి. వెళ్ళిపోతావమ్మా, ఇంకా జన్మలో నీకు మా మొహం చూపించావమ్మా. వస్తావమ్మా, పదే ఇంకా ఇక్కడ నిల్చోబెట్టి పద. వస్తాం బాబు. ఆగండి, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. మాస్టారు వాళ్ళు ఇక్కడే ఉంటారు. నిండు చూడాలని నేనెప్పుడు ఏమీ కోరలేదు. చిన్నప్పుడే కన్న తల్లిని దూరం చేశాం. ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ జోలికి వచ్చావో కన్న తండ్రిని కూడా చూడను. పిచ్చి పిల్లకి ఎమోషన్ ఎక్కువైపోయింది, ఎక్కిళ్ళు వస్తాయేమో. హలో, ఏంటి చూస్తున్నావు? ఎడంకాలు పెట్టి ఎంటర్ అయిపో. రూపా, రాయ్ రూపా, రూపా, రూపా. రూపా, 3 సంవత్సరాలుగా మనం పడ్డ కష్టాలన్నీ తీరిపోయినట్టే. మనం పడ్డ తిప్పలకి ఈ టెంపరీ జాబ్స్, ఈ పార్ట్ టైం జాబ్స్ అన్నిటికీ గుడ్ బై. నాకు ఒక మంచి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. నిజంగానా? నిజంగా. అయితే మొదటి నెల జీతం తీసుకోగానే అన్నయ్య దగ్గరికి వెళ్తాం కదండి. తప్పకుండా వెళదాం. ఒరే, మావి నిన్ను చూస్తే ఎంత పొంగిపోతాడో తెలుసా? అసలు నిన్ను భుజం మీద ఎక్కించుకుని కిందకి దించడు, నీకు గోరు ముద్దలు తినిపిస్తాడు. ఏమిటండి ఇది చిన్న పిల్లాళ్ళ? రూపా, కేవలం నా భార్య అని ఒక్క నేరానికి నువ్వెంత దరిద్రం అనిపించావు నాకు తెలుసురా. ఒక్క పూట తిండి లేకపోవడం ఎప్పుడూ దరిద్రం కాదండి. ఇన్నాళ్ళు మనం అనుభవించేది దరిద్రమే అయితే నాకది ఆనందమేనండి. ఐశ్వర్యంలో మనుషులు దగ్గరవుతారు, కానీ దరిద్రంలో మనసులు దగ్గరవుతాయి. నిజమే రూపా, ఇన్నాళ్ళు మీ అన్నయ్యకి మనకు మధ్య ఉన్న అజ్ఞాతవాసం ఈ నెలతో తీరిపోతుంది.